హే పెన్సిల్ గాడ గుచ్చావు గుండె కాడ నా మొనగా పెన్సిల్ గాడ ఉప్స్. సార్ ఇక్కడేం పని సార్? ఎప్పుడు చూసేవాళ్ళని? డబ్బు పోయిన ముందు రోజు మన ఇంటి బయట నువ్వు చెప్పిన సేమ్ ఏజ్ గ్రూప్ 5 లేడీస్, వాళ్ళతో ఒకడు ఒక బ్లూ అంబాసిడర్లో మన ఇంటి బయట వెయిట్ చేస్తుంటే నీ ఫ్యాన్స్ అనుకుని లైట్ తీసుకున్నాను. ఆ రోజు నువ్వు ట్రాన్స్ఫార్మర్ గుద్దిన మన రేస్ కార్ని ఇక్కడ దగ్గరలో ఉన్న సర్వీస్ సెంటర్కి తీసుకొచ్చాను. అప్పుడు చూశాను ఈ బిల్డింగ్లోనే ఫస్ట్ ఫ్లోర్లో ఉంటారని తెలిసింది. అయినా వాళ్ళు వీళ్ళు ఒక్కరైనా ఎలా తెలుసుకోవడం? మన ఇద్దరం వాళ్ళని దూరం నుంచే చూసాం. ఏయ్ దిగు. जटाटवीजलज्जलप्रवाहपावितस्थले गलेवलं व्यलम्बिताम्बुजङ्गतुङ्गमालिकां डमट्टमट्टमट्टमन्निनादवट्टमर्वयं चकार चण्डताण्डवं तनोतु नः शिवं 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 जटाकटाः सम्भ्रमभ्रमल्लिलिम्पनिर्झरी विलोलवीचिवल्लरी विराजमानमुद्धरी तगद्दगद्दगज्ज्वलत्तलाटपट्टपावके शोरचन्द्रशेखरे रतिं प्रतिक्षणं महा जटाटवी शिवं प्रवाहपा शिवं गलेवलं शिवं भुजङ्गतुं शिवं जटाटवी शिवं प्रवाहपा शिवं. ఎవరు? బుద్ధి లేదా? బుద్ధి లేదా అని అడుగుతున్నాను. ఎన్నిసార్లు ఫోన్ చేయాలి? అదేనయ్యా, టీవీలో బొమ్మ రావటం లేదు, అందుకే వెంటనే రిపేర్ చేయాలని తెలీదా మీకు? ఏంటి సార్? ఆ 6 చూశానన్నావు కదా, వాళ్ళల్లో ముసలిదేనా? చిచే కాదు సార్, అసలు పోలికే లేదు. షూరా? షూర్ సార్. ఆ ముసలావిడ చాలా షార్ప్ సార్. ఈవెన్ చూడండి పండిపోయిన మనసుకెళ్ళ ఎలా ఉందో. ఇదిగో ఏంటా గుసగుసలు? ఏయ్, వాడెవడు వెనకాల? నిన్నే అడిగేది. వాడిని చూడు, పిల్లల్ని ఎత్తుకుపోయే వాళ్ళగా ఉన్నాడు. మళ్ళీ ఇక్కడికి వచ్చి తలుపు తట్టారో తంతాను. వెళ్ళండి ఇక్కడి నుంచి. వెళ్ళు 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 వెళ్ళు. నాకు చాలా పనులు ఉన్నాయి. సినిమాలు చూడాలి, సీరియల్స్ చూడాలి. వెళ్ళండి. వెళ్ళాలి సార్, బ్యాంక్లో మీటింగ్ ఉంది, ఇంకా చాలా చాలా పనులు ఉన్నాయి. ఏ వాళ్ళు మళ్ళీ బ్యాంక్ వచ్చినా ఎక్కడన్నా కనపడినా ఇమ్మీడియట్గా నాకు ఫోన్ చేయి. మీ మీద ఒకటి సార్, తప్పకుండా చేస్తాను. దేవ్, ఎవరో సుబ్రహ్మణ్యం అంట నీతో కలిసి హాస్పిటల్లో. పంపించేసే. దేవ్, ఏ సుబ్బు, రా రా రా. ఎన్ని రోజులైందిరా నేను చూసి. ఎలా ఉన్నావు? బాగున్నాను దేవ్, నువ్వెలా ఉన్నావు దేవ్? బాగున్నాను. మన వాళ్ళంతా ఎలా ఉన్నారు? అంతా బాగానే ఉన్నారు దేవ్. మా చెల్లి పద్మం తెలుసు కదా, దానికి పెళ్లి కుదిరింది. ఈ నెల 23వ తారీఖు పెళ్లి. నువ్వు తప్పకుండా రావాలి దేవ్. స్కెడ్యూల్ చెక్ చేసి అలా చెక్ చేయండి. స్కెడ్యూల్స్ అని కుదిరితే డెఫినెట్గా వస్తా. 2 నిమిషాలు దేవ్, నువ్వు వచ్చి కనిపిస్తే చాలు. ఆయన నాతో పనిచేసినాడు, ఇంత గొప్ప పొజిషన్కి వచ్చాడని అందరికి ఎంత గర్వంగా చెప్పుకుంటా తెలుసా? అంతెందుకు, మొన్న ఒక ఈనాడు రిపోర్టర్ వచ్చి నీ గురించి గుచ్చి గుచ్చి అడిగితే ఎంత గొప్పగా చెప్పానో తెలుసా? ఎవరు? ఈనాడులో ఆంబులెన్స్ డ్రైవర్ల మీద ఆర్టికల్ రాస్తానని ఒకడు వచ్చాడు. హలో, ఏమడిగాడు? మీలో సడన్గా ఎవరికైనా డబ్బులు వచ్చి ఇల్లు కట్టుకున్నాడా, కారు కొన్నాడా అని అడిగాడు. నీ కటౌట్ చూపించి చెప్పా అంతే. అక్కడ నుంచి ఇంటర్వ్యూ మొత్తం నీ గురించి అడిగాడు. ఈనాడులో అలాంటి ఆర్టికల్స్ ఏం రాలేదంట. అయ్యో, అతను ఈ మధ్యనే జాయిన్ రిపోర్టర్ అంట. అంతకుముందు ఏవో పుస్తకాలు రాసుకున్నాడంట. అతని పేరు ఏదో తమాషాగా ఉంటుంది. పెన్సిల్ పార్క్ సారది. చాలా పెద్ద క్రిమినల్ గ్యాంగ్ సార్.
దేవిగాడు కనుక దొరికాడంటే లేసేస్తారు సార్. వీడేనా? ఇతనే. మేమందరం నీ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ చూడటానికి రెడీ. మరి నువ్వు రెడీయా? ఆల్ ది బెస్ట్. ప్రియా అక్కడ ఎలా ఉంది? ఓకేనా? రైటర్ నేను నాకే చెప్పడానికి మాటలు రావట్లేదు. అసలు అమ్మాయిలు ఇంత అందంగా ఉండకూడదు తెలుసా? ఇట్ ఈస్ అ క్రైమ్. దగ్గరికి రా, దగ్గరికి రా. పెన్సిల్ బామ్మ ఫంక్షన్కి రానంటుంది. ఒక్కసారి వెళ్ళి మాట్లాడు, నువ్వు చెప్తే వింటుంది. అది చెప్పడానికి పిలిచావా? నాకేం చూడలేదు, నేను అక్కడ ఉన్నప్పుడే చెప్పచ్చు. మోసం. బామ్మా బామ్మా ఏంటి బామ్మ రావట్లేదన్నావంట? అదేం కుదరదు, లేచి రెడీ అవ్వు. ఆహా. రాత్రి నుండి చాలా నీరసంగా ఉందయ్యా. అవునా? అస్సలు ఓపిక లేదు, నేను రాలేను. హలో, మన ప్రోగ్రామ్ క్యాన్సిల్, మనందరం హాస్పిటల్కి వెళ్తున్నాం. ఆర్ఫనేజ్ కూడా కాల్ చేసి చెప్పేస్తా. వద్దు వద్దు, స్కూల్ వాళ్ళు మన చిన్నునే ముఖ్యమని పదే పదే చెప్పారు. ఈ కాసేపట్లో నాకేం అవదులే, మీరంతా వెళ్ళండి. సరే అయితే ఒక 2 hours వచ్చేస్తాం. వచ్చిన తర్వాత హాస్పిటల్కి వెళ్దాం. ఈ లోపల మందులు వేసుకుని పడుకో. సర్లే చిన్ను. Come on, Chinnu! గుర్తుపట్టారా? ఏవి రూమ్ యాడ్ లాంచ్. మీరేంటి ఇక్కడ? ఇంతకుముందు డాన్స్ చేసిన వాళ్ళలో ముఖం నిండా జిట్టు కారుతూ నల్లగుండి అందరికంటే చండాలంగా డాన్స్ చేశాడు చూడండి సార్, వాడు మా అబ్బాయే సార్. ఓ అవునా? ఇలాగే ఉన్నాడు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మీ అమ్మాయి మాత్రం డాన్స్ అదర కొట్టేసింది సార్. థ్యాంక్ యూ. ఓకే సార్, ఒక అమ్మాయితో సరిపెట్టుకున్నారా మళ్ళీ ఏమైనా ప్లాన్ చేశారా? నేను రెడీ అండి. ఇవిడే కోఆపరేట్ చేయట్లేదు. మీరు కొంచెం చెప్పు, ఒప్పించచ్చుగా. ఎందుకు మేడం గ్యాప్? ఎందుకు గ్యాప్ అని అడుగుతున్నా. 2 ముద్దు 3 వద్దు అన్నారు మేడం. మీరు ఇక్కడే కూర్చొని కాస్త కన్విన్స్ చేయొచ్చు. మీరు వెళ్ళండి వెళ్ళండి, నేను ఒప్పిస్తాను. మేడం మీరేం ఆలోచించద్దు, ఈ ఫ్యామిలీ ప్లానింగ్ లో ఏం పెట్టుకోవద్దు మేడం. వయసులో ఉన్నప్పుడే పిల్లలు కనేయాలంటే. హలో ఎవరు? 150 కోట్లు నా దగ్గర కొట్టేసి పక్కనే కూర్చొని నన్నే పిచ్చోడిని చేసి ఇప్పుడు ఎవరని అడుగుతున్నావా? రైటర్ పెన్సిల్ పార్థ సారథి. సరే, నా దగ్గర ఎక్కువగా టైం లేదు, డైరెక్ట్గా విషయానికి వచ్చేస్తున్నా. బయట ప్రపంచం దృష్టిలో నేను పెద్ద రేసర్ని, యూత్ ఐకన్, స్పోర్ట్స్ మ్యాన్ ఆఫ్ ద ఇయర్ ఏదేదో అంటున్నారు. కానీ లోపల నా బతుకు నిజమేంటో తెలుసా? పొద్దున్న లేచినప్పటి నుండి రాత్రి పడుకునే వరకు భయపడుతూ బతుకుతున్నాను. ఎక్కడి నుంచి చేసే నేరం బయటపడి పోలీసులకి దొరికిపోతానేమోనని ప్రతిరోజు ప్రతి క్షణం కంగారు పడుతూనే ఉన్నాను. సరిగ్గా అదే టైంలో నువ్వొచ్చావు. వీటన్నిటి నుంచి బయటపడే మార్గం నాకు చూపించావు.
నాకు ఆ క్రైమ్కి ఉన్న ఒకే ఒక్క కనెక్షన్, ఆ డబ్బు. ఇప్పుడు అది నీ దగ్గరుంది. పోలీసులు పాపం ఆ 6వ వాడి కోసం వెతుకుతూనే ఉన్నారు. వాళ్ళకిప్పుడు 6వ వాడిని నేనిస్తున్నాను. వాళ్ళు నీ ఇంటికి వస్తున్నారు. నీకోసం, నువ్వు దాచిపెట్టిన డబ్బు కోసం. వస్తున్నా, ఇప్పుడే వచ్చేస్తా. నువ్వు కూర్చోవు. రే, నేను చెప్పేది విను. నువ్వు అర్జెంట్గా ఒక పెద్ద ట్రక్ తీసుకుని మా ఇంటికి వెళ్ళు. ట్రక్కా ఓనర్ గారు ఎలా కొట్టిండా? రే రెంట్ కట్టమని ఎన్నిసార్లు చెప్పినారా నీకు? రే నోరు మూసుకొని చెప్పేది విను. ఇంటికి వెళ్ళి అక్కడ నా షెల్ఫ్లో ఉన్న పుస్తకాలన్నీ అర్జెంట్గా ఎక్కడికైనా షిఫ్ట్ చేయి. ఆ బెండు ముక్కలకి షిఫ్టింగ్ ఎందుకురా ఇంకా? బెండు మొక్కలు కాదురా, డబ్బులు ఉన్నాయి. డబ్బులా? ఎంత? 150 కోట్లు. 150 కోట్ల? అన్ని గన్ను పైసలు ఎడికి వచ్చినాయరా నీకు? రే, తర్వాత మనం కలిసినప్పుడు నీకు మొత్తం క్లియర్గా చెప్తాను. ఇప్పుడు అర్జెంట్గా ఇంటికి వెళ్ళి చెప్పించేయి. మాణిక్యం